మీరు ట్రిబ్యునల్ వేయాలి, కమిషన్ వేయాలి, కమిటీ వేయాలి, వాదోపవాదాలు జరగాలి. ఇవేమి జరగకుండా 1,38,848 ఎకరాల హిందూ దేవాలయాల మతపరమైనటువంటి భూముల యొక్క హక్కుల్ని మార్చే అధికారం మీకు లేదు, మీకు లేదు. మేము ఈ అంశం మీద రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారిని ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నాం. మాధవ్ గారు, ఈ భూముల మీద మీరు సోమవారం పూట జరిగేటువంటి కలెక్టర్ల సదస్సులో వినతి పత్రాలు ఇచ్చి ఎందుకు ఆగిపోయారు? మీరు తెలుగుదేశం అలాగనే పవన్ కళ్యాణ్ గారు పెట్టేటువంటి ఏమన్నా నెయ్యి, జీడిపప్పు వేసి పెట్టేటువంటి చక్కెర పొంగలు తిని మీరు ఏమైనా పడుకున్నారా? ఎందుకు మీ ప్రయత్నాల్ని నిలుపుదల చేశారు? ఎందుకు వినతి పత్రాలతోనే మీరు నిలుపుదల చేశారు? మీ నాలిక నేతితో చేసినటువంటి చక్కెర పొంగలు తిని మడత పడిపోయిందా మాధవ్ గారు అని నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి స్వామీజీలు హిందూ దేవాలయాలకి, హిందూ మతపరమైనటువంటి సంస్థలకి ఇంత పెద్ద ఎత్తున నష్టం జరుగుతూ ఉంటే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? చిన్నజీఆర్ స్వామి గారైనా, శివస్వామి గారైనా, కమలానంద భారత్ గారైనా, తిరుపతిలో ఉండేటువంటి శ్రీనివాస స్వామీజీ గారైనా మీరు ఎందుకు ఇంత పెద్ద దారుణం జరుగుతూ ఉంటే మీరు స్పందించట్లేదు? మీరు ఎందుకు మౌనంగా ఉన్నారని నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నించాలి. హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి బాధ్యత మీ భుజస్కంధాల మీద లేదా చెప్పండి. దీని మీద స్పందించాలి. గత 2 రోజులుగా హిందూ దేవాలయాలకు సంబంధించి అనేక భూముల్ని కబ్జా చేస్తూ ఉన్నారని, అనేక ఆలయాల్లో అపచారాలు జరుగుతూ ఉన్నాయని, దేవుడి కిరీటాలతో పాటు దేవుడి భూములు మాయం చేస్తూ ఉన్నారని స్వయంగా తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియా అయినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతుల్లోనే వస్తూ ఉన్నాయి కదా. అయినా ఎందుకు స్పందించట్లేదని స్వామీజీల్ని ప్రశ్నిస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు, మీరు ముసుగేసుకొని ఒక లబ్ధి పొందడానికి సనాతనం అనేటటువంటి ఒక మాయ ముసుగు వేసుకున్నారు కదా. ఇప్పుడు మీరు ఎందుకు హిందూ దేవాలయాలకి, హిందూ ధార్మిక సంస్థలకి చెందినటువంటి 1,38,848 ఎకరాల భూములు అన్యాక్రాంతం చేస్తూ ఉంటే, ఒక్క కలంపోటుతో హిందూ దేవాలయాలకి, హిందూ ధర్మానికి నష్టం జరుగుతూ ఉంటే మీరు ఎందుకు స్పందించట్లేదు? ఇందులో మీ వాటా ఎంత? గతంలో మీరు జరగని కల్తీకి మీరేదో ప్రాయశ్చిత్త దీక్ష చేశానని, మెట్లు కడిగానని డ్రామాలు ఆడారు కదా. ఇప్పుడు మీరు ఎందుకు స్పందించట్లా? ఎందుకు మెట్లు కడగట్లా? ఎందుకు ప్రాయశ్చిత్త దీక్ష చెయ్యట్లా? హిందూ ధర్మానికి, హిందూ దేవాలయాలకి ఇంత ముప్పు మీ ప్రభుత్వంలో వాటిల్లుతూ ఉంటే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? మీకు ఏమైనా పర్సంటేజీలు పొందుతున్నారా? దీని మీద కూడా స్పందించాలి. తక్షణమే ప్రభుత్వం కనుక ఈ మెమోని ఉపసంహరించుకోకపోతే వైఎస్ జగన్ గారి దృష్టిలో పెడతాం. ఖచ్చితంగా హిందూ దేవాలయాల, హిందూ దేవుళ్ళ భూములు కాపాడే బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తీసుకున్నారు, ఇప్పుడు కూడా తీసుకొని కాపాడి హిందూ ధర్మానికి, హిందూ దేవాలయాలకి అండగా నిలుస్తారని మేమైతే భావిస్తాం.